హాయ్ అండి. ఈరోజు నేను చేయబోతున్నాను జున్ను అనేది చాలా మంచిదండి హెల్త్కి. ఇలా పిల్లలకి చేసి పెడితే చాలా బాగుంటుంది. మా ఆయన పాలు తీసుకొచ్చే దగ్గర జున్ను పాలు చూశాడంట. ఇంకా జున్ను పాలు తీసుకొచ్చాడు. ఇంకా జున్ను పాలు తీసుకొస్తే ఇంకా నేను చేయడం స్టార్ట్ చేశాను. ఇక ఒక ప్యాకెట్ జున్ను పాలకి ఒక గ్లాస్ పాలు పోసుకోవాలి, నార్మల్ పాలు. ఇవి గేదె పాలు మేము వాడేది, మేమైతే ఇవే వాడతాము. ప్యాకెట్ పాలు వాడొద్దు, పిల్లలు ఉన్న వాళ్ళకి ప్యాకెట్ పాలు అసలు వాడొద్దు, యూజ్ చేయకూడదండి. ఇవే యూజ్ చేయండి. అంటే మీకు దొరికితే యూజ్ చేయండి అని చెప్తున్నా అంతే. ఇవే యూజ్ చేయాలంటే దొరకాలి కదా అవి. ఇంకా ఒక హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని అది మంచిగా కరిగించుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం షుగర్ కూడా వేసుకుంటున్నాను, కొంచెం టేస్ట్ బాగుంటుంది అందుకే వేసుకుంటున్నాను. ఈ జున్ను చేయడం అనేది నేను ఫస్ట్ టైము, ఎలా వస్తుందో ఏమో. మా ఆయనకి చాలా ఇష్టము. ఏమైనా తేడా వస్తే నన్ను కొడతాడు, ఇంత కష్టపడి తెచ్చింది అంత పాడు చేసావని. అలాంటి పరిస్థితి రానియకుండా చూసుకుంటాను నేను, బాగా చేస్తాను నేను. అన్ని వంటలు వచ్చిందని ఈ జున్ను చేయడం పెద్ద విశేషమా అన్నట్టు చేయాలని అనుకున్నాను కాబట్టి చేస్తాను కంపల్సరిగా. మా ఆయనకు నచ్చుతుంది, నచ్చేటట్టు చేస్తాను. చేయకపోతే అప్పుడు దెబ్బలైనా తింటాను, అది వేరే విషయం అనుకోండి. ఇంకా దాంట్లో కొన్ని యాలకులు, మిరియాలు పొడి చేసుకొని వేసుకున్నాను వడగట్టుకొని. ఒక కుక్కర్ తీసుకున్నాను, కుక్కర్లో వాటర్ పోసాను. వాటర్ పోసి స్టాండ్ లాంటిది ఏదైనా పెట్టుకొని దాంట్లో ఇది వేసేసుకోవాలి. చాలా సింపుల్, పెద్ద పని ఏమి ఉండదు. అది మూత కూడా పెట్టుకోవాలి. అది నేను వీడియో క్లిప్ మిస్ చేశాను. మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని 3 విజిల్ వచ్చిందాకా వెయిట్ చేయాలి. 3 విజిల్ వచ్చిందంటే మనకి జున్ను అనేది రెడీ అయిపోతుంది. ఇంకా పర్ఫెక్ట్గా జున్ను అయితే అయిపోయింది. చాలా సూపర్గా వచ్చింది. ఇలా వస్తుందని నేను అస్సలు అనుకోలేను. ఏదైనా మనం ఫస్ట్ టైం చేసింది అది ఫెయిల్ అవ్వకుండా మంచిగా వచ్చిందంటే అది ఆ సంతోషమే వేరుంటుంది కదా. నేను కూడా అంతే సంతోషపడుతున్నాను. ఇంకా అది అప్పుడే తినకుండా ఒక 2 గంటలైనా పక్కకు పెట్టుకొని ఆ వేడంతా చల్లారిపోయాక అది తింటేనే బాగుంటుంది. అసలు నేను ఎంత ఆనందంగా ఉన్నానో, ఎంత సంతోషపడుతున్నానో నాకే తెలియట్లేదు. ఫస్ట్ టైం చేశాను కదా. అది మా ఆయన అంటే ఆయనకి ఇష్టం కాబట్టి ఆయనని తినమని చెప్పాను. మా ఆయన కొంచెం భయపడుతున్నాడు, ఎట్ట చేసిందో ఏందో అని. ఇంకా అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. కొంచెం కట్ చేసిండు, మొత్తం ఇట్లా వచ్చేసింది. చాలా బాగా వచ్చింది జున్ను అయితే. కట్ చేస్తే అయితే కేక్ ముక్కలాగా వచ్చింది. చాలా బాగుంది. తిని చూస్తే సూపర్ ఉందని చెప్పిండు. మా ఆయనకు నచ్చింది కాబట్టి నాకైతే హ్యాపీ. మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. దీనికోసం పెద్దగా కొలతలు తీసుకొని చేయాల్సిందైతే ఏమి ఉండదు. ఇంట్లో ఉన్న దాంట్లోతోటే రెడీ చేయండి, బాగా వస్తుంది. బాయ్.